బ్రేకింగ్ న్యూస్ ఏపీ బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణకు పెద్దల సభలో అవకాశం కల్పించింది పార్టీ నాయకత్వం. భీమవరానికి చెందిన వెంకట సత్యనారాయణను బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. కూటమి అభ్యర్థిగా ఇవాళ ఆయన నామినేషన్ వేనున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు పాక వెంకట సత్యనారాయణ ఎంపికయ్యారు. ఇక పాక వెంకట సత్యనారాయణ ఎంపిక సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, రత్న మొత్తం మీద చూసుకుంటే బీజేపీ రాజ్యసభ పెద్దల సభ అభ్యర్థిగా కూడా భీమవరానికి సంబంధించిన పాక వెంకట సత్యనారాయణ ఆ పార్టీ అనూహ్యంగా కూడా రంగంలో దింపింది. సాధారణమైన కార్యకర్త ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ భావజాలం కలగడంతో పాటు బీజేపీ మొదట ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 1-2 బ్యాచ్ల్ని కర్రసాము లాంటి వాటికి తయారు చేసిందో దాంట్లో 3-4 బ్యాచ్కి సంబంధించిన వ్యక్తిగా వెంకట సత్యనారాయణ గుర్తింపు పొందింది. అంతేకాదు గతంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా చలామణవుతున్న సోము వీర్రాజును సైతం కూడా బీజేపీలోకి తీసుకొచ్చిన వ్యక్తి పాక వెంకట సత్యనారాయణ కావడం ఇప్పుడు కోసం మేరకు. అలాగే ఆయన బీజేపీ క్రమశిక్షణ సంఘం, మేధావుల సంఘం, అలాగే బీజేపీ బలోపేతానికి సంబంధించి అనేకమైన కీలక పదవులను నిర్వహించారు. సామాన్యమైన కార్యకర్తగా కొనసాగుతూ బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా ఇటీవల కాలం చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవులు వస్తున్నాయని చెప్పి కార్యకర్తల్లో నేతలతో తీవ్రస్థాయిలో కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు బీజేపీ నానా తంటాలు పడుతుంది. ఆ కంట్రోల్ చేసే దాంట్లో భాగంగానే మొన్న ఏదైతే జరిగిన ఎన్నికల్లో వర్మకి కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం కానీ, ఆ తర్వాత సోము వీర్రాజుకి రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం కానీ, తాజాగా పాక వెంకట సత్యనారాయణకి సంబంధించి ఏదైతే రాజ్యసభకు పంపటం కానీ, అంటే బీజేపీకి సంబంధించి మొదటి నుంచి ఉన్న కార్యకర్తలకి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాటు పార్టీ కోసం క్రమశిక్షణ కలిగిన ప్రతి కార్యకర్తకి బీజేపీలో న్యాయం జరుగుతుంది అనే సందేశాన్ని క్యాడర్లకు బలంగా తీసుకెళ్లే ఉద్దేశంలో భాగంగానే ఇటీవల కాలంలో ఈ 3 అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో బీజేపీకి సంబంధించి ఎదగాలనేది ఒక కార్యాచరణ రూపొందిస్తుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఓటములు కీలకమైన పాత్ర పోషించేది ఈ 5 జిల్లాలే కావడంతో కూడా ఈ 5 జిల్లాలపై ముందుగా ఫోకస్ పెట్టాలని చెప్పి బీజేపీ భావిస్తూ ఉంది. ఆ తర్వాత రాయలసీమ, కోస్తాంధ్రపై కూడా ఫోకస్ పెట్టి అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగడంతో పాటు మరొక వైపు కార్యకర్తల వెంట మేము ఉన్నాము, కార్యకర్తలకి బీజేపీలో న్యాయం జరుగుతుంది అనే సందేశాన్ని కూడా తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి మొన్నటి వరకు కూడా స్మృతి ఇరానీతో పాటు తమిళనాడుకు సంబంధించిన అన్నామలై పేర్లు కూడా ప్రధానంగా వినిపించినాయి. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భీమవరానికి చెందిన బీజేపీ సామాన్య కార్యకర్తకి రాజ్యసభ పదవి వరించబోతా ఉంది. రత్న, రైట్ శివ, అయితే ఏదైతే బీజేపీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మరి పాక స్పందించడం జరిగిందా? అంటే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే క్రమశిక్షణ గల కార్యకర్తలకి, అలాగే పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ కోసం విశేషంగా సేవలు చేసిన వారికి ప్రతి కార్యకర్తకి కూడా బీజేపీలో పదవులు వస్తాయనే దానికి తాను అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అనే ఉదాహరణ అని చెప్పి కూడా ఆయన నిన్న బిగ్ టీవీతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. సో ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీలో అట్టడుగునున్న సామాన్య కార్యకర్తలకు సైతం, తమకు గుర్తింపు లేదనే బాధపడే కార్యకర్తలకు సైతం కూడా పదవులు వరిస్తాయి. దానిలో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, కేంద్ర బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆ ఉద్దేశంతో తమందరికీ పదవులు వస్తున్నాయి. తన ఏదైతే రాజ్యసభ సభ్యత్వాన్ని ఊహించిన విధంగా తనకు దక్కడానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులతో పాటు నరేంద్ర మోడీ, అమిత్ షా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ.